గోవిందాయ నమః. ఈ వీడియో ఫుడ్ ప్రిపరేషన్ గురించి అండి. చూడండి, ఇక్కడ మనం సండే వెళ్ళి చికెన్ షాప్కి చికెన్ నెక్ పీసులు ఉంటాయి కదా, అవి కిలో 50 రూపీస్ లెక్కనిస్తారు. అలా చికెన్ నెక్ పీసులు, అలానే చికెన్ కాళ్ళు కిలో 30 రూపీస్ లెక్కనిస్తారు. వీటితో పాటు ఒక్కోసారి చికెన్ తలలు కూడా తీసుకొని వచ్చి వీటిని మొత్తం క్లీన్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఇలా 3 డేస్కి 2 డేస్కి ఒకసారి వెళ్ళి తీసుకొస్తుంటాను అవసరాన్ని బట్టి. వాటిని మనం బియ్యంలో వేసేసుకొని డైలీ నేను 5 kgs వరకు ప్రిపేర్ చేస్తుంటాను ఫుడ్ని, 5 kgs రైస్ తోటి. ఇలా చేసినటువంటి ఫుడ్ని తీసుకెళ్ళి డాగ్స్కి పెడుతూ ఉంటాను. మనం తక్కువ ధరలో డాగ్స్ కడుపు నింపాలి అంటే ఇది ఒక మంచి ఉపాయం అని నేను అనుకుంటానండి. ఎందుకంటే మనం మంచి పీసెస్ తీసుకొచ్చి ఎట్టా పెట్టలేము. అసలు వాటికి తిండి పెట్టకుండా ఉండే కాడికి ఈ మాత్రం తక్కువ ధరలో ఇలా చేస్తే వాటికి కడుపు నిండినట్టు ఉంటుంది, మనకు కూడా బడ్జెట్ ఫ్రీగా ఉంటుంది అని అనిపించి ఇలా చేస్తున్నాను. మొత్తం ఇలా ఉడకబెట్టేసిన తర్వాత ఉదయం నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడే దీన్ని ఉడకబెట్టేసేసి ఇట్లా కొంచెం ఆరబెట్టేసి వెళ్ళిపోతాను. మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత దాన్ని మొత్తాన్ని కలిపేసి ఆ కలిపిన ఫుడ్ని తీసుకెళ్ళి డైలీ 40 డాగ్స్ వరకు పెడుతూ ఉంటాను. ఇది నాకు ఇంకా ఇంక్రీజ్ అవుతూనే ఉంది, కానీ నేను దాన్ని సంతోషంగానే స్వీకరిస్తున్నాను. దేవుడే దారి చూపిస్తాడు. ఒక్కోసారి ఈ వండిన ఫుడ్ అంతా కూడా సరిపోదండి. 5 kgs వండినా కూడా మేము అలాగే బిస్కెట్ ప్యాకెట్లు ఒక 10-15 బిస్కెట్ ప్యాకెట్లు అవసరాన్ని బట్టి ఒక 20 లోపు బిస్కెట్ ప్యాకెట్లు కొని ఆ బిస్కెట్లను కూడా వేస్తూ ఉంటాము. ఫుడ్ అయిపోయింది కదా అని ఇంకా ఇంటికి వచ్చేసేయము, ఇంకా మిగిలి ఉంటాయి అన్నమాట డాగ్స్ పెట్టాల్సినవి. అలా పెట్టాల్సి వచ్చినప్పుడు బిస్కెట్ ప్యాకెట్లు కొనేస్తూ ఉంటాము. అలాగని ఇంకొంచెం పెద్దగా వండుదాము అంటే నాకు కొంచెం అవైలబిలిటీగా లేదు. చూస్తాను, త్వరలో ఇంకొంచెం ఇంక్రీజ్ చేసుకొని ఫుడ్నే ఎక్కువగా వండడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మూగజీవుల కడుపు నింపడానికి చేసే ఈ ప్రయత్నంలో మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నానండి. ఈ 40 డాగ్స్లో ఒక 10 డేస్ వ్యవధిలోనే ఈవినింగ్ 5 టైంలో వెహికల్స్ గుద్ది 3 డాగ్స్ వరకు చనిపోయినాయండి. కొంచెం ఆ వెహికల్స్ నడిపే వాళ్ళు కొంచెం ఆలోచించి స్పీడ్ తగ్గించుకుంటే ఇలాంటి మూగజీవుల ప్రాణాలను మనం రక్షించిన వాళ్ళం అవుతామండి. అది కాదులేదు, పెట్టు అడుగు. ఫుడ్ కోసం వచ్చి అవి ఎక్కడ చనిపోతాయో అని నేనేమో నైట్ 11 దాటిన తర్వాత వచ్చి వీటికి ఫుడ్ పెడుతున్నాను, అయినా 3 చనిపోయినాయి. తినిద్ది పెట్టు, కొద్దిగా పెట్టు, తినిద్ది.